ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కరెంట్ సిచ్యువేషన్ ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ ముందుకు రావడానికి సిద్ధపాటు కలిగి వచ్చి ఉన్నాను. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే, బయట ఎగ్జామ్స్ ఫీవర్ నడుస్తుంది. ప్రతి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనే ఒక ఒత్తిడి మీద, ఎగ్జామ్స్ అనే ఒక ప్రెషర్ మీద, ఎగ్జామ్స్ అనే ఒక స్ట్రెస్ మీద నడుస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ బాగా ఈ యొక్క ఫీవర్ అనేది బాగా నడుస్తున్నది. సో ఎటు చూసినా ఉరుకులు పరుకులు, పిల్లల వెనక తల్లిదండ్రులు వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్కి నడిపించడానికి హాల్ టికెట్ల కోసము ఎంతకో ప్రయాసపడటము. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క చదువు అనేది చాలా ప్రాముఖ్యము. కానీ ఈ ప్రాముఖ్యమైన చదువు ఇది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిజంగా ఈ చదువు వల్ల నువ్వు నిజంగా బాగోతావా? ఈ చదువు వల్ల నువ్వు నిజంగా అభివృద్ధి పడతావా? చదువు ముఖ్యమే, చదువు అవసరమే. కానీ చదువు కన్నా గొప్పది ఏంటనంటే దేవుని యొక్క వాక్యము. దేవుడు అంటున్నాడు, ఈ లోక జ్ఞానము నా ముందు వెర్రితనము అంటున్నాడు. ఈ వెర్రితనముగా ఉన్న ఈ యొక్క చదువులు వెనక మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అన్నిలు పరిగెడుతున్నారు, అలాగే క్రైస్తవ పిల్లలు పరిగెడుతున్నారు. ఎందుకు మరి? దేవుడేమో ఈ జ్ఞానము వెర్రి జ్ఞానం అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానమే నీకు గొప్పది అయితే, దీన్ని సృష్టించిన వాడి దగ్గర ఎంత మంచి గొప్ప జ్ఞానం ఉండాలి? అందుకే దేవుడేం మాట్లాడతాడంటే, నా జ్ఞానము అనంతము అన్నాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా అది జస్ట్ కొద్దిపాటి జ్ఞానమే, వెర్రితనము అంటున్నాడు. సో ఈ వెర్రితనము కలిగిన జ్ఞానం వెనుక పరిగెడుతున్న ప్రతి నా చెల్లి, నా తమ్ముడు, నీకు చెప్పేది ఒకటే, నువ్వు ఏదైనా చేయి, చదువు, మంచి చదువు. నీకు చదవాలంటే నీకు ముందు కావాల్సింది నాలెడ్జ్, జ్ఞానము కావాలి. దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానం తక్కువైతే నన్ను అడగంటున్నాడు. ఈరోజు నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపాటు అవుతున్నావు. మరి నీ దగ్గర ప్రాపర్గా జ్ఞానం ఉన్నదా? నీకు జ్ఞానం కావాలంటే దేవుడు అంటున్నాడంటే నన్ను అడుగు అంటున్నాడు. ఈరోజు నువ్వు చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా? అర్థమయ్యేది నువ్వు జ్ఞాపక శక్తితో జ్ఞాపకం పెట్టుకుంటావా? వీటన్నిటికీ కూడా ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు నడిచే ప్రతి అడుగు, నీ మార్గములు, నీ యొక్క జీవితంలో ఉన్న నీ కెరియర్ అంతా కూడా దేవుడితోనే లింక్ అయి ఉంటుంది. మరి దేవుడితోనే లింక్ అయినప్పుడు నువ్వు దేవుడితో ఎలా ఉంచున్నావు? ఈరోజు నువ్వు ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అవుతున్నావు, సందర్భాలలో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు, తెలియని టెన్షన్స్, తెలియని ప్రాబ్లం, తెలియని ఒక మెంటల్ స్ట్రెస్. ఈ స్ట్రెస్కి నీకు రిలాక్స్ ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని దగ్గర దేవునితో నువ్వు చేసే ప్రార్థన. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క లేఖనముల ద్వారా, దేవుని యొక్క వాగ్దానముల ద్వారా నీతో మాట్లాడతాడు. నీ ప్రతి స్ట్రెస్కి, నీ ప్రతి ప్రాబ్లంకి, నీ ప్రతి ఒక్క ఎగ్జామ్ మీద ఉన్న ఒక ప్రతి చింతకి దేవుడు ఆయన లేఖనముల ద్వారా నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. అలాంటి బలపరిచే దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావా? లేదా ఈ వెర్రి జ్ఞానం వైపు పరిగెడుతున్నావా? వెర్రి జ్ఞానం అయినప్పటికీ నిన్ను భవిష్యత్తులో నిలబెట్టేది, నాగరికతగా నిన్ను నిలబెట్టేది కాబట్టి దాన్ని చదవటం తప్పులేదు. కానీ దేవుని దగ్గర దేవుని యొక్క మాటలకి ఎంతగా ఉపయోగవుతున్నావు, అతని కమాండ్మెంట్స్కి. సో అందుకే నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు ఎగ్జామ్ రాసే ప్రతి కుమారుడికి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి నేను చెప్పేది ఏంటంటే, దేవుని మీద ఆధారపడు, దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకో. అలాగే ప్రార్థనతో ఎడతెగక దేవుని దగ్గర మొరవిడు. నువ్వు చదివే చదువు, నువ్వు రాసే ఎగ్జామ్స్ గురించి నాకు జ్ఞానమును దయచేయి. నేను చదివినది జ్ఞాపక శక్తితో, నేను పెన్ను రూపంలో, అక్షర రూపంలో నేను రాయటం కావాల్సిన జ్ఞానమును దయచేయి నా ప్రభువా అని నువ్వు దేవుడి దగ్గర మొరవిడిస్తున్నావా? ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు. అందుకనే ఈరోజు కొద్దిపాటి లేఖనములు, దేవుని యొక్క మాటలు, ఎలాంటి స్ట్రెస్ నుంచి విడుదల అవ్వాలి, ఎలాగ దేవుని యొక్క వాక్యమును నీ నోటి ద్వారా పలికినప్పుడు స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా, సమాధానంగా మీరు ఎగ్జామ్స్ని రాసే ప్రతి ఎగ్జామ్ రాసే ప్రతి కుమారుడు, ప్రతి సహోదరుడు నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలని ప్రభువు పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎగ్జామ్స్కి ఎంత ప్రిపరేషన్ ఇస్తున్నారో ప్రభువు కూడా
ఎగ్జామ్స్ కన్నా మొట్టమొదటిగా మీ జీవితంలో ప్రథముడుగా ఆయనకి మీ మొర విడవండి. అంతేగాని ఎగ్జామ్స్ కోసం దేవుని మర్చిపోకూడదు. ఎగ్జామ్స్ కోసం దేవుని లెక్క చేయకూడదు. దేవుని యందు లక్ష్యం ఉంచు. దేవునిపై ఆధారపడు. దేవుని మీద నువ్వు జీవించడం ప్రారంభించు. నీ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఆల్ నీకు దేవుని కనుక నువ్వు మొదట వెతకటం ప్రారంభించావు, ఎగ్జామ్స్ ప్రారంభమైనాయి కదా, ప్రేయర్ అనే వారియర్ని తీని నుంచి ప్రేయర్ అనే వెపన్ తీ ప్రే చేయి. దేవుడి దగ్గర మొరవేడు. ప్రభువా, నా ఎగ్జామ్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు జ్ఞానంను దయచేయి, నా జ్ఞాపక శక్తిని దయచేయి, నాలో ఉన్న ఎటువంటి స్ట్రెస్ రాకోకుండా, ఎటువంటి చింత, ఎటువంటి బాధ, ఎటువంటిది కూడా రాకుండా సహాయం దయచేయి నాయనా. నాకు తోడుగా ఉండు ప్రభువా. నేను ఎగ్జామ్స్ రాసుకుంటే వాళ్ళమంతా కూడా నాకు తోడుగా ఉండి నన్ను ఒక మంచి స్థానంలోకి, సుస్థిరమైన స్థానంలోకి నీ యొక్క కృపను బట్టి నన్ను నిర్మించాయా, స్థిరపరిచాయా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ కెరీర్ గురించి నీ ప్రార్థన చేయి. నీకు రాబోయే నీ జాబ్ గురించి ప్రార్థన చేయి. రాబోయే నీ ఫ్యూచర్ గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుడు కృప ద్వారా నేను ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. సో అలాంటి దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు 1 కొరింథీ 4:20 ఏమంటున్నాడంటే, నా యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితో నిండి ఉన్నదన్నాడు. మరి దేవుని దగ్గర శక్తి ఉన్నది నా కుమారుడా, నా సహోదరుడా. దేవుని దగ్గర నా శక్తి ఉన్నది అని అంటున్నాడు. దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. ఆ శక్తి కనుక నీలోకి నువ్వు పంపించి ఉన్నట్లయితే నువ్వు కూడా శక్తిమంతుడు అవుతావు, నువ్వు కూడా బలవంతుడు అవుతావు, నువ్వు కూడా జ్ఞానవంతుడు అవుతావు. దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. దేవుని యొక్క మాటలో పవర్ ఉన్నది. ఆ పవర్ని జనరేట్ చేయగలగటమే నీ యొక్క పని. దేవుని యొక్క మాటని నీ నోటి ద్వారా పలకటమే నీ ప్రార్థన. దేవుని యొక్క వాగ్దానములే నీ నోటి ద్వారా పలకటమే నీ యొక్క ప్రార్థన. సో ఇలాంటివన్నీ నువ్వు చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్న జ్ఞానము వెర్రితనము, ఆ వెర్రితనము జ్ఞానం తీసుకొచ్చి నీ పాదాల చెంతను పెడతానంటున్నాడు దేవుడు. పాదాల చెంత పెట్టే దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకు దేని విషయంలో చింతపడమాకు, ఎటువంటి స్ట్రెస్ ఫీల్ మాకు, ఎటువంటి టెన్షన్ పడమాకు. డోంట్ గెట్ ఎనీ టెన్షన్స్ అనమాట. నీ ఎగ్జామ్స్ గురించి బి రిలాక్స్ అండ్ థింక్ అండ్ స్టడీ అండ్ obey to God commandments and talk to the God and pray to the God and obey to God. దేవునికి తోడుగా దేవునిలోనే ఉండటం నువ్వు కనుక ప్రారంభించి నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఈ రోజులో కొన్ని మాటలు మనం చూద్దాం. ఎలాగంటే ఫిలిప్పీయులు 4:20 ఒకసారి చూద్దాం. అలాగే ఫిలిప్పీయులు 4:6 ఒకసారి చూద్దాం. 4:6 ఇక్కడ ఏమంటున్నాడు, దేనిని గూర్చియు చింతింపుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. దేని విషయంలో కూడా చింత చేయ మాకు నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా దేవునికి తెలియజేయ. ఈరోజు ప్రభువా, యేసయ్యా, నేను ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నానయ్యా, నాకు మంచి జ్ఞానమును దయచేయ, నాకు మంచి భవిష్యత్తును దయచేయ్యా, నాకు మంచి ర్యాంక్ వచ్చేలాగా ముందుకి నేను ఇంకా ముందు క్లాసెస్ వెళ్ళటానికి కానీ ముందు నా భవిష్యత్తును బలపరచుకోవడానికి నీ కృపను దయచేయి. నేను నీ కుమారుడుగా ఒక రాజుగా మంచి సుస్థిరమైన స్థానంలోకి నన్ను నిలబెట్టాయా అని నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలాగే ఇంకా మంచి మాటలు ఏమంటాడంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. సామెతలు Proverbs 3:5-6 ఇక్కడ ఏమంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. నువ్వు రాసే ప్రతి ఎగ్జాములో నిన్ను బట్టి నువ్వు ఏది అనుకోకుండా, ఏది నేను చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, నేను ఏది చేస్తున్నా కానీ నా తండ్రి మీద, నా పోషకుడి మీద, నా యేసయ్య మీద, పరిశుద్ధాత్మని యొక్క దేవుని యొక్క శక్తి మీద ఆధారపడతానని నువ్వు తలంచుకుని దేవుని మీద ఆధారపడటం నువ్వు ప్రారంభించు. అలాగే నీ ప్రవర్తన, నువ్వు చేసే ఒక యథార్థ దీన మనస్సు కలిగి దేవుని దగ్గర ఎలాగ నువ్వు ఉంటావో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకునుము. అప్పుడు ఆయన నీ త్రోవలను, నీ ఎగ్జామ్స్ను, నీ యొక్క రాసే ప్రతి ఒక్క కెరియర్ కలిగిన ఎగ్జామ్స్ అన్నిటిని కూడా సరళం చేస్తా అంటున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గమును సరళం చేస్తా అంటున్నాడు. నువ్వు రాసే ప్రతి ఎగ్జామ్ను సరళం చేస్తా అంటున్నాడు. ఎగ్జామ్ రాస్తున్న నా సహోదరుడా, నా సహోదరి, గెట్ రెడీ, ప్రేయర్ వార్ఫేర్. దేవునితో మాట్లాడటము, ఎడతెగక ప్రార్థన చేయటము, దేవునితో మేనే ఉండటము, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కూడా ప్రారంభించండి. అలాగే కీర్తనల గ్రంథము 56:3 56:3
ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు భయము సంభవించు దినమున నేను తప్పక నేను ఆశ్రయించదను అంటున్నాడు. నీకు భయం కలిగితే ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యని ఆశ్రయించు. నీకు భయం కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? తండ్రిని ఆశ్రయించు. నీకు భయం కలిగినప్పుడు పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తూ సహాయకుడుగా నేను నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని మాటలు చూడండి, ఇవన్నీ కూడా దేవుని బలపరిచే మాటలు. భయపడకుండా, నర్వస్ కాకుండా, టెన్షన్ కాకుండా, స్ట్రెస్ కాకుండా దేవుడు నీతో మాట్లాడే బలపరిచే దేవుని యొక్క వాగ్దానములు ఈ నోటి ద్వారా పలకాలి నా సహోదరి, నా సహోదరుడా. అది ఎలాంటి ఎగ్జామ్ అయినా, అది ఎంత గొప్ప ఎగ్జామ్ అని, ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అది నాకు చిన్నది. నీకు పెద్దదేమో ఎగ్జాము, అది నాకు చిన్నది కాబట్టి నా మీద ఆధారపడు, నీకు నేను సహాయం చేయవాడు నేనే అంటున్నాడు. నేను బలపరచువాడని కూడా నేను అంటున్నాడు. ఫిలిప్పీలు 4:13 ఏమంటున్నాడు? నన్ను బలపరిచిన వాని యందే నేనును సమస్తము చేయగలను. అంటే నువ్వు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రథముడుగా, ఆయన ముందుగా పెట్టి నీ యొక్క తలంపులు, నీ యొక్క సమస్తమును వాటి మీద ఆధారపడినప్పుడు దేవుడు అంటున్నాడంటే, వాడిని నేను బలపరుతును, వాడి ఎగ్జామ్స్ని బలపరుతును, వాడు రాయగలిగిన ఎగ్జామ్స్ అన్నిటిని కూడా నేను దీవిస్తాను, ఆస్వాదిస్తాను. వాడు ఎంతగా వాడు నా మీద ఆధారపడతాడో వాడిని అంతగా నేను బలపరుస్తానని ఒక దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాడు. అలాగే కొలస్సీలు 3వ అధ్యాయము 23-24 చూద్దాము. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదము గనుక మీరేమి చేసినా అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ఏం చేసినా కానీ మనుషులు చూస్తున్నారు, మనుషుల కోసం చదువుతున్నాము, మనుషుల కోసం కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నాం కాదు, ప్రభు కోసము. ఎందుకంటే జ్ఞానము ప్రభు కోసం తీసుకుంటే రేపొద్దు నేను ప్రభు పని చేయగలను. ప్రభు ఈ యొక్క చదువు నాకు, ఈ యొక్క దేహము నా చదువు ప్రభు నిమిత్తమే నేను బలపడటానికి కానీ, ప్రభు యొక్క స్వార్థను ప్రకటించడానికి కానీ, ప్రభువుని నేను ప్రచురం చేయటానికి కానీ ఈ యొక్క నాగరికత నాకు ఉపయోగపడాలి. నేను చదివే చదువు ద్వారా నాకు జ్ఞానము నేను పొందుకుని నా యొక్క శరీరము దేవుని నిమిత్తమే పని చేయటకు కావాలనే ఒక స్వబుద్ధి కలిగి నువ్వు జీవించాలి నా సహోదరి, నా సహోదరుడా. ఎగ్జామ్స్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి టెన్షన్స్ ఉన్నా దేవుని మీద ఆధారపడటము నువ్వు ప్రారంభించు. అలాగే 1 పేతురు 5:7 ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు, మీ కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేడి. ఆయన చింతపడుతున్నాడంటే నా బిడ్డలు తెలుసుకోవట్లేదే, నా గురించి నేను ఎంతగా వారిని ప్రేమిస్తున్నాను, ఎంతగా వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అయినప్పటికీ వారు తెలుసుకోవట్లేదే. ఇప్పటికైనా తెలుసుకో ప్రభు మనసు, నా సహోదరి, నా సహోదరుడా. ఈ చింత యావత్తును, ఈ ఎగ్జామ్స్ అని, స్ట్రెస్ని, చింతని, టెన్షన్స్ని అంతటిని తీసుకెళ్ళి దేవుని మీద, అయ్యా ఈరోజు నన్ను నేను సరెండర్ చేసుకుంటున్నాను ఏసయ్యా, నా ఎగ్జామ్స్ ప్రారంభమైన ఏసయ్యా, కానీ నా జ్ఞానం తక్కువగా ఉంది ఏసయ్యా, నాకు జ్ఞానం దయచేయ్యా. ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎటువంటి అనారోగ్యం పాలవకూడదు ఏసయ్యా, మంచి ఆరోగ్యం దయచే ఏసయ్యా. ఈ యొక్క ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు మంచిగా జ్ఞానం కలిగి నేను చదువుతున్నది అంతా కూడా జ్ఞాపక శక్తి ఉండేలాగా నాకు సహాయం చేసేసయ్యా. చదువుతున్నది నేను అర్థం చేసుకోగల జ్ఞానమును దయచేయేసయ్యా అని సమస్తము నువ్వు నీ చింతనంతటిని తీసుకెళ్ళి ఆయన మీద ఆధారపడటం ప్రారంభించు నా సహోదరి, నా సహోదరుడా. దేవుడు నీకు తోడే ఉన్నాడు, దేవుడు నడిపించువాడే ఉన్నాడు, దేవుడు నీకు సమస్తము సహాయం చేయగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథము 16:3 కూడా ఒక మంచి మాటలు చెప్తున్నాడు. ఇంకొక అవి కూడా చూద్దాం. సామెతల గ్రంథము 16:3 ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పనుల భారము, నీ ఎగ్జామ్స్ అనే పని భారమును యెహోవా మీద నుంచినప్పుడు ఆయన నీ ఉద్దేశములను, నీ హృదయంలో ఏదైతే తలస్తున్నావో అది సఫలమగును అంటున్నాడు. నీ హృదయంలో ఏముంటుంది? ఈ రోజున భయము, ఆ ఎగ్జామ్ అమ్మో ఈరోజు ఎలా రాయాలి, నా పేపర్ ఎలా వస్తుందో, నేను చదివింది ఎగ్జామ్స్లో రావాలి నువ్వు అనుకుంటే జరుగుతుంది. నువ్వు ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నావో నీ కొరకు అదే క్వశ్చన్ పేపర్ని సిద్ధపాటు చేసి దేవుడు నీ దగ్గరకు పంపిస్తాడు. సో అందుకని నీవు నీ యొక్క ఎగ్జామ్, ఈరోజు ఏ ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ దేవుని మీద ఆధారపడు, దేవుని మీద భారం. అయ్యా ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్నా, నాకు సహాయం దయచే. ఎటువంటి ఎగ్జామ్ కూడా నాకు బ్లాక్స్ అనేది ఉండకూడదు, నాకు సహాయం దయచేయండి. ఈ ఎగ్జామ్స్లో నన్ను బలపరిచేవాడుగా నన్ను తీర్చిదిద్దండి అని నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే యెషయా గ్రంథము 26:3 కూడా మంచి మాటలు చెప్తున్నాడు. 26:3 ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవని మనసు
ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలననగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నీ పని ఏంటంటే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడితే చాలు. నీ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా దేవుడే సఫలపరుస్తాడు. అలాగే ఇంకో మాట ఏమంటాడంటే రెండవ తిమోతిలో ఒక మంచి మాట ఏమంటాడంటే 2 తిమోతి 2:15 కూడా ఒక మంచి మాట అంటాడు. ఇది కూడా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర లేని వాడిగా పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నేను నీవే దేవునికి కనపరుచుటకు జాగ్రత్తగా ఉండము. దేవుడి విషయంలో సిగ్గుపడనక్కర్లా. దేవుని దగ్గర నువ్వు మాట్లాడే ప్రతిదీ కూడా సిగ్గుపడాల్సిన అవసరంలా. నీ యొక్క ఎగ్జామ్స్ గురించి కానీ, నీకు జ్ఞానం లేకపోయినా అన్ని మంచి మార్కులు ఏదైనా కానీ దేవుడితో మాట్లాడవచ్చు. దేవుడు మాట్లాడేవాడే ఉన్నాడు. దేవుడు నిన్ను సహాయం చేసేవాడుగా ఉన్నాడు. సో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ విషయంలో కూడా ఎటువంటి చింతకి టెన్షన్ పడాల్సిన లోనవ్వక్కర్లా, ఎటువంటి యొక్క స్ట్రెస్కి లోనవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాగే 1 కొరింథీయులు 3వ అధ్యాయము 18-19 కూడా లాస్ట్గా చూద్దాం. ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను. దేవుని దగ్గర నువ్వు వెర్రివాడివైతే దేవుడు అంటే నేను జ్ఞానం చేస్తా అంటాడు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము వెర్రితనం అని దేవుడు చెప్తున్నాడు. వెర్రితనమైన జ్ఞానం కోసం ఎందుకు పరిగెడతారు? అది ఇక్కడ ఎంత బాగా మాట్లాడు. ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలని. అదవుతుందా? జ్ఞానం అంటే దేవుడు, అంటే విజ్డమ్ అంటే దేవుడు, డివైన్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ నాలెడ్జ్. నీకు జ్ఞానము ఎక్కడి నుంచి పొందుకంటే దేవుడి దగ్గర. ఈ పాఠ్య పుస్తకాల్లో ఉన్న జ్ఞానము వేస్ట్ ఆఫ్టర్ ఆల్. అలా అని చెప్పి నువ్వు చదవద్దనట్లా. చదవండి, బాగా చదివి జ్ఞానము పొందుకునే ముందు దేవుడి దగ్గర మిమ్మల్ని మీరు బలపరచండి. ఈ లోక జ్ఞానం 19వ చూడండి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయనను పట్టుకొనును. ఈ యొక్క లోక జ్ఞానము దేవుడి ముందు ఏమై ఉందంట? వెర్రితనమే. నా సహోదరి, నా సహోదరుడా, వెర్రితనం వెనక పరిగెత్తు, కానీ దేవుని మీద ఆధారపడు. దేవుని వద్ద దేవునితో మాట్లాడుతూ, దేవుని దగ్గర నీ యొక్క మొరను విడుస్తూ, ప్రార్థన చేస్తూ, నాకు సహాయం దయచేయి, జ్ఞానము దయచేయి, జ్ఞాపకశక్తి దయచేయి, ఆరోగ్యము దయచేయి, నా ఎగ్జామ్స్ అన్నింటిలో నాకు తోడుగా ఉండి మంచి మార్కులతో నేను పాస్ అవ్వాలని దేవుని దగ్గర నువ్వు మొర విడిస్తే దేవుడు దీవించువాడే, కాపాడువాడే. ఆశ్రయించిన దేవుడు నిన్ను కాపాడుతూ ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా నిన్ను దీవించి మంచి మెరిట్ మార్కులతో నిన్ను పాస్ అయ్యేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఈ మాటలు ప్రతి స్టూడెంట్ యొక్క జీవితంలో ఈ మాటలు వెలిగించబడునుగాక. ఈ ఎగ్జామ్స్కి ఈ మాటలు, ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని దేవుని నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ దేవుని మీద ఆధారపడండి నా సహోదరి. ఎగ్జామ్స్లో ఎటువంటి స్ట్రెస్కి, ఎటువంటి టెన్షన్కి, ఎటువంటి శోధన కూడా మీరు ఇబ్బంది పడకుండా మీ చుట్టూ దేవుని యొక్క వాక్యం అనే కవచంను ధరించుకోండి. జ్ఞానం అనే వాక్యాన్ని యేసయ్య నామము ద్వారా పొందుకోండి. మీ ఎగ్జామ్స్లో మీరు మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో, మంచి యొక్క ర్యాంక్స్తో మీరు పాస్ అవ్వాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రభునామం పేరిట వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ఆమెన్. లవ్ యు ఆల్. ఆమెన్.